నీతి నిమిత్తం హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మరలా చదువుతున్నాను. నీతి నిమిత్తం హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ సందర్భంలో మనకు ఒక శ్రేష్టమైనటువంటి మాట కనబడుతుంది. నీతి నిమిత్తం హింసింపబడేటువంటి వారు ధన్యులు అనేటువంటి మాట. అంత మాత్రమే కాకుండా పరలోక రాజ్యం వారిది అనేటువంటి మాట కనబడుతుంది. పరలోక రాజ్యం ఎవరిది అంటే ధనికులదా? పరలోక రాజ్యం ఎవరిది అని అంటే పేరు కలిగినటువంటి వారిదా? పరలోక రాజ్యం ఎవరిది అని అంటే పలుకుబడి కలిగినటువంటి వారిదా? పరలోక రాజ్యం ఎవరిది అని అంటే హోదా కలిగినటువంటి వారిదా అని అంటే అవేవి ఇక్కడ కనబడటం లేదు. పరలోక రాజ్యం ఎవరిది అని అంటే నీతి నిమిత్తం హింసింపబడేటువంటి వారిది అని కనబడుతుంది. కలెక్టరు పదవి 10th క్లాస్ చదివినటువంటి వాడు వెళ్ళి నాకు కలెక్టర్ పదవి కావాలి అని అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? లేదా ఇంటర్ చదివినటువంటి వ్యక్తి వెళ్ళి నాకు కలెక్టర్ పదవి కావాలి అని అంటే ఎవరైనా ఇస్తారా అంటే ఎవరు కూడా ఇవ్వరు. అదేవిధంగా పరలోక రాజ్యం నాకు కావాలి అని ధనికుడు వెళ్ళి అడిగితే ఇస్తాడా ప్రభు అని అంటే ఇవ్వడు. నాకు ఇంత పలుకుబడి ఉంది, నాకు పరలోక రాజ్యం కావాలి అని అంటే పరలోక రాజ్యం ఇస్తాడా మన ప్రభు అని అంటే ఏమాత్రం ఇవ్వడు. ఒక వ్యక్తి పరలోక రాజ్యం పొందుకోవాలి అని అంటే దానికి తగినటువంటి అర్హత కలిగి ఉంటే మాత్రమే పరలోక రాజ్యాన్ని పొందుకుంటాడు. దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలోనికి వెళ్ళేసరికి కనబడుతున్నటువంటి మాట నీతి నిమిత్తం హింసింపబడేటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని కనబడుతుంది. నీతి నిమిత్తం హింసింపబడేటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనంగానే, ఈ మాట అనంగానే మనకు ఒక ప్రశ్న కలుగుతుంది. నీతి నిమిత్తం హింసింపబడేటువంటి వారిది పరలోక రాజ్యం అయితే మిగతా వారిది పరలోక రాజ్యం కాదా? దుఃఖపడేటువంటి వారిది పరలోక రాజ్యం కాదా? సాత్వికులది పరలోక రాజ్యం కాదా? కనికరం చూపేటువంటి వారిది పరలోక రాజ్యం కాదా అనేటువంటి ప్రశ్న మనకు కలుగుతుంది. అని అంటే ఈ సందర్భంలో నేను ఒకటి గుర్తు చేస్తాను. నమ్మిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మము పొందినటువంటి ప్రతి ఒక్కరిది పరలోక రాజ్యం అయితే ఈ దుఃఖపడేటువంటి వారు కూడా నీతి కొరకు జీవించడంలో దుఃఖపడుతూ ఉండొచ్చు కదా. అంత మాత్రమే కాదు, కనికరం చూపటంలో నీతి కలిగి ప్రవర్తిస్తూ ఉండొచ్చు కదా. హృదయం శుద్ధిపరచుకోవడంలో నీతిని చూపిస్తుండొచ్చు కదా. ఒకదానికి ఒకటి లింకులు వేసుకుంటూ వెళ్ళడం కాదు. అట్లా ఆలోచన చేస్తే చాలా సందర్భాల్లో ప్రభు సెలవిచ్చినటువంటి మాట చిన్న పిల్లల్లాంటిది వారిది పరలోక రాజ్యం అన్నాడు. బీదలైనటువంటి వారైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీరు అని మరొక సందర్భంలో కనబడుతుంది. అంత మాత్రమే కాకుండా ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యం మీది అని వారిది అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే మనకు కనబడుతుంది.
ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళినాడు. అట్లా చెప్పుకుంటూ వెళ్తూ 10వ వచనంలోనికి వచ్చేసరికి, నీతి నిమిత్తం హింసింపబడేటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనేటువంటి మాట పలుకుతున్నాడు. ఈ సందర్భంలో నీతి అంటే ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా మనకు కలబడుతుంది. నీతి అనేది ఒకటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి ఒకటి, రెండవది వ్యక్తిగత సంబంధమైనటువంటి నీతి మరొకటి, మూడవది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని విమోచించడం ద్వారా, ఆయన ఉచితమైనటువంటి విమోచన ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి ఒకటి, వ్యక్తిగత సంబంధమైనటువంటి నీతి మరొకటి. తీర్చబడుట ద్వారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని నీతిమంతులుగా తీర్చబడటం ద్వారా కలిగిన నీతి మరొకటి. మన ప్రభు అన్నాడు, నాలో పాపమున్నదని మీరు ఎవరు స్థాపించగలడు అన్నాడు. ఈ సందర్భంలో నేను ఒక మాట గుర్తు చేస్తాను. ఒక విశ్వాసి గురించి ఇతడు మంచి భక్తిపరుడు, ఇతడు నీతిమంతునికి తగినటువంటి అర్హతలన్నీ ఉన్నాయి కనుక ఇతడు నీతిమంతుడు అని ఒక సేవకుడు సాక్ష్యం ఇచ్చినంత మాత్రాన అతడు నీతిమంతులుగా తీర్చబడతాడా అని అంటే ఏమాత్రం నీతిమంతులుగా తీర్చబడడు. తన తండ్రి ఆ విశ్వాసి గురించి, ఇతడు నీతిమంతుడు, భక్తిగా బ్రతుకుతున్నాడు, క్రమంగా జీవిస్తున్నాడు అని తండ్రి సాక్ష్యం ఇచ్చినంత మాత్రాన ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడంటే ఏమాత్రం నీతిమంతుడిగా తీర్చబడడు. ఎందుకనంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనేటువంటి మాట కనబడుతుంది. దాన్ని బట్టి ఆలోచన చేస్తే ఈ లోకంలో ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే నీతిమంతుడు. 23వ అధ్యాయము 23వ వచనంలో మరొక మాట కనబడుతుంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అని. తీర్చబడిన నీతిమంతుల మనము, మొదటి నుండి నీతిమంతుడిగా ఉన్నటువంటి ప్రభువు మన ప్రభువు. ఆ ప్రభు అంటున్నాడు, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని అంటున్నాడు. పరలోక రాజ్యం వారిది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో శ్రమలను గురించినటువంటి ప్రస్తావన, శోధనను గురించినటువంటి ప్రస్తావన మనకు కనబడుతుంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి మాట భక్తుల ద్వారా ఏంటి అనంటే, హింసింపబడటం, శ్రమ పెట్టబడటం, బాధింపబడటం అనేటువంటి సందర్భాలు కనబడతాయి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శ్రమ పొందడం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు చాలా కనబడతాయి. శోధనకు నిలిచిన వానికి ఆయన ఏ కిరీటాన్ని అనుగ్రహిస్తాను అన్నాడంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఆయన జీవ కిరీటాన్ని ఇస్తాను అన్నాడు. దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదాలు, దేవుడు మనకిచ్చేటువంటి ప్రతిఫలాలు, శోధనకు నిలిస్తే జీవ కిరీటం అన్నాడు. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4:17 వచనంలో సహించడం వల్ల నిత్యమైన పరలోకం మనకు దొరుకుతుంది అన్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. పౌలు భక్తుడు సువార్త ప్రకటించేటువంటి సందర్భంలో అనేక శ్రమలను పొందినాడు, అనేక గాయములను పొందినాడు, హింసింపబడ్డాడు, బాధింపబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, కొట్టబడ్డాడు. నదుల వైలైన అపాయములలో, అనేక ఇబ్బందులలో శ్రమ పెట్టబడినటువంటి పౌలుగా మనకు కనబడతాడు. ఆ సందర్భంలో పౌలు భక్తుడు తెలియజేస్తూ ఒక మాట అంటాడు, నేను దృశ్యమైన వాటి యందు నేను మనసుంచడం కాదు,
అదృశ్యమైన వాటి యందు నేను మనసు ఉంచుతున్నాను, అదృశ్యమైనటువంటి పరలోకం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అన్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. శోధనను మనం సహించినటువంటి వారమైతే శోధనను మనం సహించినటువంటి వారమైతే మన ప్రభువు మనకి ఏమిస్తాడు అని అంటే నిత్యమైనటువంటి పరలోకం ఇస్తాను అన్నటువంటి మాట కనబడుతుంది. అంత మాత్రమే కాదు, తిమోతితో ఒక మాట అంటాడు, నా శ్రమను నువ్వు చూసినావు, నా బాధను నువ్వు చూసినావు, నా వేదనను నువ్వు చూసినావు, అది చూసి నీవు నన్ను వెంబడిస్తున్నావు కనుక నేను ఒక మాట నీకు గుర్తు చేస్తాను తిమోతి, గుర్తుపెట్టుకో అంటూ తెలియజేసినటువంటి మాట. ఈ శ్రమలలో కూడా, ఈ బాధలలో కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని తప్పిస్తాడు, గుర్తుంచుకో అని తెలియజేసినాడు. అంత మాత్రమే కాదు, మనల్ని శ్రమ పెట్టినటువంటి వారు కూడా చెడిపోతారు, వాళ్ళు నాశనం అయిపోతారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది, మరణం వరకు సహిస్తే మీకు జీవ కిరీటం అనేటువంటి మాట కనబడుతుంది. చాలామంది అంటుంటారు, ఎంతవరకు సహించాలన్నా, ఎంతవరకు ఓర్చుకోవాలన్నా, ఎంతవరకు ఈ బాధను భరించాలన్నా అని అంటుంటారు. ఎంతవరకు అని అంటే, ఒక సేవకుడు నాతో చెప్పగా నేను విన్నాను, మరణం వరకు, మనం సచ్చేంత వరకు సహించాల్సిందే అన్నాడు. వాస్తవమే ఈ మాట. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మన కొరకు ఎంత సహించినాడండి. ఆయననే చనిపోయేంత వరకు కూడా సహించినాడు. అంతకంటే గొప్పలమా మనము? భక్తిహీనుల పని ఏందో తెలుసా? భక్తిహీనుల పని నీతిమంతులను చెదరగొట్టడమే, నీతిలో నుండి పక్కకు త్రోసివేయడమే, నీతిలో నుండి వారి త్రోవలోనికి నడిపించడమే వాని పని. అంత మాత్రమే కాదు, నీతిమంతుని చంపడమే వాని పని. కీర్తన గ్రంథం 37వ కీర్తన 12వ చరణంలో కనబడుతుంది, భక్తిహీనుడు నీతిమంతుని బాధ పెట్టడానికి ఇష్టపడతాడట. ఎందుకు అంటే మనం నీతిగా బ్రతుకుతున్నాం కనుక. అంత మాత్రమే కాదు, ఇదే 37వ కీర్తన 12వ చరణంలో మరొక మాట కనబడుతుంది, మనల్ని చంపడానికి కూడా వాడు ఇష్టపడతాడు. వాని పని అది. కానీ మన పని ఏంది అని అంటే, మన పని నీతిగా బ్రతకడము, హింసించబడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థించడము, హింసిస్తున్నటువంటి వారిని ఓర్చుకోవడం మన పని. కొంచెమన్నా సహిస్తున్నామా? కొన్ని శోధనలైనా మనం జయిస్తున్నామా అని అంటే ఏమాత్రం జయించడం లేదు. మనం ఎవరము? భక్తిహీనులమా అని అంటే కానే కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట కనబడుతుంది. ఏంటి ఆ మాట అని అంటే, ఈ లోక స్నేహం దేవునితో వైరం. మనం ఎవరము అని అంటే వేరు చేయబడినటువంటి వారం. మనం ఎవరము అని అంటే భక్తిహీనతలో నుండి భక్తిలోనికి వచ్చినటువంటి వారం. మనం ఎవరము అని అంటే ఇంతకు ముందు సహించలేనటువంటి వారము, ఇప్పుడు సహించినటువంటి దేవుని పిల్లలము, సహించమని చెప్పినటువంటి దేవుని పిల్లలం. సహించొద్దా? చిన్న శోధనలకే, చిన్న శ్రమలకే పడిపోతున్నాం. ఈ కరోనా కాలంలో చిన్న శోధనలు ఎదురైనాయి. భక్తి ఎంత దిగజారిపోయిందో, నీతి ఎంత దిగజారిపోయిందో. నీ అమ్మకు కూడికెళ్ళేవని ప్రార్థించడం ఆగిపోయింది, బైబిల్ చదువుకోవడం ఆగిపోయింది, పరిచర్య ఆగిపోయింది. మన భక్తి ఎంత కాపాడుకున్నామో ఈ శోధనలో పరీక్షించుకుంటే గనుక ఎంత దిగజారిపోయిందో మన భక్తి. కాబట్టి ప్రియులారా, ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట కనబడుతుంది, మీరు శోధనకు నిలిచినటువంటి వారైతే ఆయనతో కూడా ఏలుదురు అనేటువంటి మాట కనబడుతుంది. సహించిన వారమైతే ఏలుబడి చేసేటువంటి స్థానంలోనికి మనం వస్తాము. కాబట్టి ప్రియులరా, ఇంతవరకు
శోధనలో పడినప్పుడు సహించని వారమైతే సహిస్తూ దేవుని నామానికి మహిమను తెచ్చేటువంటి వారంగా ఉండాలని ప్రభు నామం మనవి చేస్తూ ముగిస్తున్నాను. అట్టి భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.